రామాయణంలో ఉండినటువంటి యొక్క అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు. It's not possible to estimate the inner significance of Ramayana. కేవలము నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు? Who can understand the true divinity? శక్తి కలిగినటువంటి భక్తుడే కనుక్కోగలడు. Only a powerful devotee can know. అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని, The divinity that is infinite. అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలు? A low-minded, mean-minded man cannot comprehend nor estimate. కనుక ఇది సాధ్యం కాదు It's not possible. అని విశ్వామిత్రుడు చెప్పాడు. And so Vishwamitra సరే said, ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకొని మాల తీసుకొని వచ్చాడు. and immediately Janaka came over there and Sita was there with the garland. నాయనా, Look here. నా యొక్క వాగ్దానం ఇది. This is my promise. ఈ యొక్క శివధనుసుని ఎవరు వంచుతాడో, ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నా సంకల్పం అన్నాడు. Janaka said, this is my decision. Who will be able to lift this Sivadhanus and break it would be given in marriage to my daughter. సర్వోహితే రతః అది ఉన్నది ఒక నారదుని లోపల, ఒక రాముని లోపల. And one should have this quality that you should wish for the well-being of సర్వో all గుణ creatures. సంపన్నః, సర్వో గుణ సంపన్నః. He should have all virtues, gunas. అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు. The person with sacred virtues is right here. ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు? How do you know them? జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా When Janaka was praying, ఇతను చెప్పాడు, he said, జనక మహారాజా, "Oh Emperor నేను Janaka, వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు. I am not prepared to marry now. నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి. I need the command of my ఆ parents. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను." Without permission of my parents, I don't look at the face of Sita." చాలా కృంగిపోయాడు జనకుడు. Janaka felt so ఏమిటి sad. ఈ పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడే? How is this youngster ఈ is speaking కాలంలో like పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు, తల్లిదండ్రులు ఆజ్ఞ ఎక్కడ ఉంటాయి? And whereas these days they don't need any parents' permission. కనుక విశ్వామిత్రుడు వచ్చాడు. Vishwamitra came. నాయన, ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది, This is the promise vow of దీన్ని them. అంగీకరించు అన్నాడు. He said, "You accept." దేనిని నేను అంగీకరించను. I am not prepared to accept. సర్వో హితే రతః, నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను. I'll accept that what I నా really ఇష్టం feel. ఏమిటి? నా ఆత్మతత్వమే నా ఇష్టము. But the nature of the self is the one that I like. సర్వోగుణ సంపన్న, అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము. In fact, I want those people with all these virtues. కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రము దీనికి అంగీకరించను. So until my father comes here and gives permission, జనకుడు I'm not going to do anything. హితములు పంపించాడు. జనక పిలిపించాడు దశరథుడిని. In the meantime, Janaka sent all the messages and messengers asking Dasharatha to move here. రామును చెప్పారు And విశ్వామిత్రుడు. And Vishwamitra రామ, told Rama, కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా నువ్వు కాచుకోవచ్చు, కానీ ఒక్క తూరైనా ఆమెను చూడమని చెప్పాడు. you can wait until your parents come here. At least you can look at సర్వధర్మ the bride. హితవ్రత, ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు. And Rama went on teaching dharma here. పర స్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడాను కన్నెత్తి కూడా నేను చూడను. Until I am married, I am not going to look at any other woman's face, said Rama. ఆమె నాకు మాతృ సమానమైనది. And the other one till now is my mother. కాబట్టి వివాహం అయ్యేంత వరకు కూడాను సర్వులు నాకు మాతృస్వరూపులే So until I am married, all are equal to my mother. అన్నాడు. రూమ్కు వెళ్ళిపోయాడు. So saying, he returned. తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు. Then Vasishtha came. తర్వాత దశరథుడు వచ్చాడు. Dasharatha also came. అందరూ వచ్చి ఎంతనో చెప్పారు. All came and tried to convince him. వాడందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు. But he told them in all humility. ధర్మం ఈ రకంగా బలికింది, And this is the way how dharma మన comes. ధర్మం ఈ రకంగా చెప్పింది. And this has been the ఈ declaration. ధర్మాన్ని నేను పాలిస్తాను, కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రము పాలించను. I'll follow the prescribed code కానీ dharma. వ్యక్తులందరినీ గౌరవిస్తాను But I respect everybody. అని చెప్పాడు. And that was సరే, ఈ what he సమయంలో said. రామును తొందర పెట్టకూడదన్నాడు. విశ్వామిత్రుడు కూడా నోరు మూసుకున్నాడు. And Vishwamitra kept quiet as he could not convince Rama. 3 దినములు అయిన తర్వాత వచ్చినారు ఇతను 3 days passed and the pair Dasharatha, అయోధ్యుడు వచ్చాడు. అయోధ్య నుంచి they వచ్చారు. came from Ayodhya. అయోధ్య నుంచి అందరు కూడా వచ్చి వశిష్ఠుల వారు కూడా వచ్చారు. Vasishtha also was there. కలిసి రాముల దగ్గరికి వెళ్ళారు. And they went close to Rama. రామ, రేపటి దినము తెల్లవారి 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము. This whole thing has to be done at 8 o'clock tomorrow morning. దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు. Have you accepted this at least? నా తండ్రిని పిలిచమన్నాడు. తండ్రిని, And he said, I want to see my father. నాయన, నీ వివాహం నిమిత్తమై మేమందరం వచ్చేసాము, మాకందరికీ సంతోషమే ఉన్నారు. The father said, it's acceptable to us. We have come here for the wedding. అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను. Because you have permitted me, I'll now follow.
అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు. But one I have not accepted. పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేసుకోను అన్నాడు. Coronation, though you wanted me to be coronated, I have not accepted గురువు your వారైనటువంటి proposal. వశిష్ఠుల వారు వచ్చి చెప్పినా కూడాను నేను వినను అన్నాడు. The preceptor Vasishtha said, but I don't pay heed to his word. పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష. And I should certainly follow the vow that I would uphold this. తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చాలి. I should follow the command of the Father. కేవలం మీ ఆజ్ఞలంతా నేను నెరవేర్చు పోతే నా తండ్రికి అగౌరవం చేసిన వాడిని అవుతాను. If I follow the command of others, it would be disrespect to my అట్టి Father. అగౌరవం నా తండ్రికి నేను ఇప్పించను. Well, I don't want to put my ఈ Father to రాజ్యమే నాకు disrespect. అక్కర్లేదు. I don't want this ఈ kingdom. పట్టాభిషేకం అవసరమే లేదు. I don't want the throne. నేను అరణ్యానికి వెళుతాను I'll go to the forest. అని చెప్పాడు. That's what he said. కానీ పెండి విషయంలో మాత్రం తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు. But in respect of marriage, he followed the command of the Father. అన్ని జరిగినాయి. Everything happened. వివాహం జరుగుతుండాది. The marriage was going on. తెరగట్టారు. And that there's తెరగట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడుకోకూడదు. until then, no one should see each other. తెరను తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి. And after the curtain is removed, the bridegroom can look at the bride, so also the bride can look at రాముడు the మాత్రమే bridegroom. గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే. Sita is also virtuous and noble lady. ఆ తెరను తీసేటప్పటికి ఆమె కూడా రామును చూడలేదు. And she too did not see Rama before. రాముడు సీతను చూడలేదు. And Rama didn't look at her. ఏం చూస్తున్నారు ఇంక వాడు? What is that they're looking at? కేవలం భూమిని చూస్తున్నారు. They're watching only the ground. అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు. Then came Vishwamitra. నాయనా ఈమె భూజాతనే, Look here, she's the daughter of mother. భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదే. You are watching the earth, the mother, but you are not watching the daughter. చూడలేదు అప్పటికి కూడా. But yet, కారణం ఏమిటి? వివాహం కాలేదు. what is the reason? వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముని యొక్క దీక్ష. It is the decision of Rama to look at the face of any other woman before marriage is worse to the sins. అప్పుడు ఇంకా అన్నీ జరిగిపోయింది. అందరూ తల్లిదండ్రులు అందరూ వచ్చి ప్రోద్బలం చేయటం చేత చూచాడు. Because of the force of the parents, after obtaining the permission, he ఈ just looked విధంగా at her. మహనీయుల యొక్క దీక్షలు అంత పవిత్రమైనటువంటి దీక్షలుగా ఉంటుంటాయి. That was the determination, the strong determination. దేనికి తగినటువంటి అర్హత దానికి ఉండాలి. Each one has got its own eligibility. భర్త చాలా గొప్ప గుణవంతుడు అయినప్పటికీ భార్య కాకుండా పోతే ప్రయోజనం లేదు. The husband may be virtuous and great, if the wife is not, it is useless. భార్య గుణవంతురాలుగా ఉండి భర్త గుణవంతుడు కాకపోతే అది కూడా సరైనటువంటిది If the కాదు. wife is virtuous and if husband is not, it is also గుణవంతులు useless. గుణవంతులే కావాలి. So both of them should be virtuous. ఈ సబోధలకే కావాలి. సబోధ సుబోధ Subodha. Each one should be good to each other. అనేటువంటిది చూసుకొని తాను ప్రేమను ఒక దీక్షగా ఉంటున్నాడు. That was the determination. ఉండిన తర్వాత After, ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు. and he has determined, ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు. and the sacred knot is not yet tied. మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు. Prior to that, she is not my wife. ఆమె అంతవరకు నా తల్లితో సమానమే. Till then, she is my mother. సరే, అందరూ పూలమాలలు తీసుకుని వచ్చారు. All came there with garlands, అందరూ వారికి వేస్తూ వచ్చారు. and they were all garlanded. సీత మాత్రం రామునికి వేయలేదు. But Sita did not garland Rama. రాముడు సీతకు వేయలేదు. Rama didn't garland Sita. కారణం ఏమిటి? Why? మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి. Is the first the bride should garland the bridegroom, then the bridegroom would garland the bride. ఆమె గార్లాండ్ తీసుకొని వచ్చింది. And she brought the garland. పట్టుకుంది పాపం చాలాసేపు. And she was holding the garland for long. కానీ అతను తల వంచలేదు. Rama didn't bend his head. తాను చెప్పాడు. Then he said, విశ్వామిత్రుడు పోయాడు, నీవు తల వంచు అన్నాడు. Vishwamitra went and said, bend down your head. గురూజీ, Guruji, నేను ఇంత సభ లోపల in this, ఒక స్త్రీకి నేను తల వంచినానంటే నా గౌరవం ఏమిటి, నా తండ్రి గౌరవం ఏమిటి? in this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage? నేను వంచను. I am not prepared to bend down my head. ఆయన వంచకొనుపు నేను వెయ్యను. Therefore, until then, I don't ఈ garland. విధమైనటువంటి ఒక డైలాగ్ అంతా జరుగుతూ ఉంటుండది. This dialogue has been going on. మెత్తగా ఇంకా లక్ష్మణుడికి చెప్పారు. And softly Lakshmana was ఈ informed. లక్ష్మణుడే ఈ అన్నిటికీ నీ సరైనటువంటి సూత్రధారు అని లక్ష్మణ చెయ్యన్నాడు. Lakshmana is the proper man to be contacted now. అనగా ఏమిటి? భూమిని కొంచెం